గ్రూప్ 15 ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాం. సో గ్రూప్ 15 అనేది ఒక పీ బ్లాక్ ఎలిమెంట్స్ తెలుసు కదా. సో దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏది? నైట్రోజన్, సెకండ్ ఫాస్ఫరస్, థర్డ్ ఆర్సెనిక్, ఫోర్త్ యాంటిమనీ అండ్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ బిస్మత్. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్. మరి వాటి యొక్క అటామిక్ నెంబర్స్ ఏంటి? 7, 15, 33, 51, 83. 33, 51, 83 వాటి యొక్క అటామిక్ నెంబర్స్. సో వాటి నేమ్స్ కూడా కంప్లీట్గా రాద్దాం. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ లేదా స్టిబైన్, బిస్మత్. దాని కాన్ఫిగరేషన్ ఏంటి? అటామిక్ నెంబర్ 7 అంటే 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 7 ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ చేస్తాం? ఫస్ట్ ఇనర్ట్ గ్యాస్ హీలియం అంటే 1s2 హీలియంలోకి వెళ్ళిపోయాయి. ఇంకా 5 ఎలక్ట్రాన్స్ 2s2 2p3 2s2 2p3. నెక్స్ట్ ఫాస్ఫరస్ ఏంటి? హీలియం తర్వాత వచ్చి ఇనర్ట్ గ్యాస్ ఏది? నియాన్. సో 10 ఎలక్ట్రాన్స్ నియాన్లో ఉన్నాయి. ఇంకా 5 ఎలక్ట్రాన్స్ 3s2 3p3. నెక్స్ట్ ఆర్సెనిక్, ఆర్గాన్ 18 4s2 4p3. కానీ అటామిక్ నెంబర్ ఎంత? 33. ఆర్గాన్ 18, ఎస్లో 2 20, పీలో 3 23. అంటే ఇంకా 10 ఎలక్ట్రాన్స్ డెఫిషియన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? అవి 3d10లో ఉంటాయి. సో 3d10 4s2 4p3 అని రాయాలి. యాంటిమనీ లేదా స్టిబైన్, ఆర్గాన్, క్రిప్టాన్ సేమ్ 5s2 5p3. ఇక్కడ కూడా యాడ్ చేస్తే 41 వస్తాయి. సో 4d10. నెక్స్ట్ బిస్మత్, జినాన్ 54 6s2 6p3. సో మొత్తం ఎన్ని? 54 + 2 56 + 3 57. కానీ కావాల్సింది 83. అండ్ ఇంకా 24 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఆ 24 ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి? 5d10 దానికంటే ముందు 4f14 అంటే మధ్యలో లాంథనైడ్స్ ఉన్నాయి 4f14. నెక్స్ట్ వాటి మాలిక్యులర్ ఫామ్లో ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి నేచర్లో? నైట్రోజన్ డైఅటామిక్ మాలిక్యూల్ అని మనకి తెలుసు, అంటే దాని అటామిసిటీ 2. కానీ ఫాస్ఫరస్ 4, ఆర్సెనిక్ 4, స్టిబైన్ 4. కానీ బిస్మత్ మాత్రం 1. మెటల్ కదా, జనరల్గా మెటల్కి అటామిసిటీ మనం 1 తీసుకుంటాం. సోడియం, పొటాషియం వాటికి 1 తీసుకుంటాం. నెక్స్ట్ ఫిజికల్ స్టేట్, నైట్రోజన్ ఈజ్ ఎ గ్యాస్. కానీ ఫాస్ఫరస్ వైట్ వ్యాక్సీ లిక్విడ్, వైట్ వ్యాక్సీ లిక్విడ్. మరి ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ ఏంటి? ఈ 3 క్రిస్టలైన్ సాలిడ్స్. క్రిస్టలైన్ సాలిడ్స్. నెక్స్ట్ నేచర్ ఏంటి? నైట్రోజన్ ఒక నాన్ మెటల్. నైట్రోజన్ ఒక నాన్ మెటల్. ఫాస్ఫరస్ కూడా నాన్ మెటలే. ఆర్సెనిక్ మెటలాయిడ్, స్టిబైన్ కూడా మెటలాయిడ్. కానీ బిస్మత్ ఒక మెటల్ కాబట్టి దాని అటామిసిటీ ఇలా రాసాం. అక్కరెన్స్, నైట్రోజన్ ఎక్కడ అక్కర్ అవుతుంది? మ్యాక్సిమం నైట్రోజన్ అవైలబిలిటీ మొత్తం ఎయిర్లోనే ఉంది. 78% ఇన్ ఎయిర్, 78% ఫ్రమ్ ఎయిర్. ఇంకా సోడియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్. దీన్ని మనం చిలీ సాల్ట్ పీటర్, అలానే ఇది ఇండియన్ సాల్ట్ పీటర్. So nitrogen exists as nitrates, 78% from air as N2. Next phosphorus fluoropeptide ఇలాంటి ఫార్ములాల Ca9PO4 taken 6.CaX2. అంటే ఒకవేళ హాలోజన్ ఫ్లోరిన్ అయితే దాని ఫార్ములా మనం Ca5PO4 taken thrice F. అంటే దీని ఫ్లోరోపెటైట్.
గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫాస్ఫరస్ మనకు దాంట్లో లభిస్తుంది ఎక్కువగా. నెక్స్ట్ ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ ఈ మూడు జనరల్గా సల్ఫైడ్స్గా అవైలబుల్ అవుతాయి. దే ఆర్ అవైలబుల్ యాజ్ సల్ఫైడ్స్. ఎగ్జాంపుల్ AS2S2 అంటే ఆర్సెనిక్ సల్ఫైడ్, లేదా AS2S3, లేదా FeAsS2 అంటే ఏంటి? ఆర్సెనిక్ పైరైడ్స్, ఆర్సెనిక్ పైరైడ్స్ అని కూడా అనొచ్చు. సో మ్యాక్సిమం బిస్మత్ సల్ఫైడ్, స్టిబైన్ సల్ఫైడ్, ఆర్సెనిక్ సల్ఫైడ్ అవి మూడు సల్ఫైడ్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఫాస్ఫరస్ ఫాస్ఫేట్స్గా, నైట్రోజన్ నైట్రేట్స్గా, లేదా ప్యూర్ N2 ఎయిర్లో. సో ఇది జనరల్ వాటి ప్రతి ఒక్క ఎలిమెంట్స్ యొక్క దాని ఎగ్జిస్టెన్స్, ఫిజికల్ స్టేట్, మాలిక్యులర్ ఫార్ములా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్దాం. అటామిక్ రేడియస్, అలానే అయానిక్ రేడియస్, అలానే ఎలక్ట్రో పాజిటివిటీ, అటామిక్ డెన్సిటీ ఇవన్నీ ఏమవుతాయి డౌన్ ద గ్రూప్. ఈవెన్ మెటాలిక్ నేచర్ కూడా, ఇవన్నీ డౌన్ ద గ్రూప్ ఏమవుతాయి? డౌన్ ద గ్రూప్ ఇంక్రీజెస్. అంటే నైట్రోజన్కి తక్కువ, బిస్మత్కి ఎక్కువ. డౌన్ ద గ్రూప్ ఇట్ ఇంక్రీజెస్. కానీ ఎలక్ట్రోనెగటివిటీ అలానే ఎలక్ట్రాన్ అఫినిటీ డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది? ఇవన్నీ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. సో నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్ ఆర్డర్. సో డౌన్ ద గ్రూప్ జనరల్గా మాస్ పెరిగినప్పుడు, వెయిట్స్ పెరుగుతున్నాయి కదా, సో మాస్ పెరిగినప్పుడు మెల్టింగ్ పాయింట్ కూడా పెరగాలి. సో నైట్రోజన్ టు ఫాస్ఫరస్ ఇంక్రీజ్ అవ్వాలి, అలానే ఫాస్ఫరస్ టు ఆర్సెనిక్ ఇంక్రీజ్ అవ్వాలి, ఆర్సెనిక్ టు యాంటిమోనీ టు బిస్మత్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. కానీ డిక్రీజ్ అవుతుంది. ఆర్సెనిక్ నుంచి బిస్మత్ వరకు రివర్స్ అంటే డిక్రీజ్ అవుతుంది. రీజన్ ఏంటంటే సైజ్, ఈ ఎలిమెంట్ యొక్క సైజ్ పెరిగినా కొద్దీ ఆ న్యూక్లియస్ నుంచి ఆ డిస్టెన్స్ పెరుగుతుంది. పెరగడం వల్ల నెక్స్ట్ నియరెస్ట్ ఆటమ్ని ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ తగ్గుతుంది. న్యూక్లియసే కదా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎగ్జిబిట్ చేసేది. సో డిస్టెన్స్ పెరగడం వల్ల ఆ ఫోర్స్ ఆఫ్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ తగ్గుతున్నాయి. కాబట్టి ఆర్సెనిక్ నుంచి బిస్మత్ వరకు తగ్గుతుంది. సో మెల్టింగ్ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలానే బాయిలింగ్ పాయింట్ ఆర్డర్. బాయిలింగ్ పాయింట్ ఏంటి? నైట్రోజన్ టు ఫాస్ఫరస్ ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఫాస్ఫరస్ లీస్ట్ ఉంది, తర్వాత నైట్రోజన్. రీజన్ ఏంటి అంటే నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంది. సో దానివల్ల హై బాండ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఎక్కువ టెంపరేచర్ కావాలి దాన్ని బాయిల్ చేయాలంటే. సో ఫాస్ఫరస్ టు నైట్రోజన్ ఇంక్రీజెస్, తర్వాత ఫాస్ఫరస్ టు ఆర్సెనిక్ ఇంక్రీజెస్, దాని తర్వాత బిస్మత్, అండ్ లాస్ట్ వన్ హైయెస్ట్ వన్ స్టిబైన్. ఇది బాయిలింగ్ పాయింట్ ఆర్డర్. సో ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, నైట్రోజన్ యొక్క బాయిలింగ్ పాయింట్ లిక్విడ్ -190 డిగ్రీ సెల్సియస్. దీన్నే లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ అని అంటాం. చాలా తక్కువ, -190 డిగ్రీ సెల్సియస్. దీన్నే లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి? ఏ స్టేట్ ఇన్ విచ్ ఎలిమెంట్ బిహేవ్స్ టు బి స్టేబుల్. ఏ ఆక్సిడేషన్ స్టేట్ చార్జ్లో అయితే ఎలిమెంట్కి స్టెబిలిటీ వస్తుందో ఆ చార్జ్ని మనం ఆక్సిడేషన్ స్టేట్ అని పిలవచ్చు. సో ఇవి 5A గ్రూప్ ఎలిమెంట్స్. ఎందుకు 5A గ్రూప్ అని పిలుస్తున్నాం? అన్నిట్లో 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి. నైట్రోజన్ అవుటమోస్ట్ ఏంటి? 2s2 ఫాస్ఫరస్ 3s2 అలానే ఆర్సెనిక్ 4s2 అన్నీ గమనిస్తే లాస్ట్ షెల్లో ఓన్లీ 5 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. కాబట్టి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సో ఈ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనం దేంట్లో అరేంజ్ చేయాలి? ఒక s ఆర్బిటాల్ అండ్
3 p ఆర్బిటాల్లో. సో 1 2 3 4 5. సో 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లో ఒక లోన్ పేర్ ఉంది, 3 అన్పేర్స్ ఉన్నాయి. సో వీటికి స్టెబిలిటీ రావాలి అంటే ఏం చేయాలి? అవి ఈ 3 అన్పేర్స్ బైండ్ అన్న అవ్వాలి. అంటే ఏంటి? 3 ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. అప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది? -3 ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. అంటే 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే అప్పుడు వాటిలో అవుటర్మోస్ట్లో ఎన్ని ఉన్నట్టు? టోటల్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. అంటే అది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కదా. సో ఆక్సిడేషన్ స్టేట్, వీటి యొక్క స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? -3. లేదా ఈ 5 ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలి. లూజ్ అయితే వాటికి దానికంటే ముందున్న ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లేదా స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో -3 నుంచి +5, -3 +5 అనేది మినిమం ఆక్సిడేషన్ స్టేట్ -3, మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +5. కానీ అన్ని ఎలిమెంట్స్ ఈ 2 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుందా? చూపించదు. ఈ -3 అనే ఆక్సిడేషన్ స్టేట్ మనకి ఎక్కువ నైట్రోజన్లోనే ఉంటుంది. ఫాస్ఫరస్ కూడా చాలా తక్కువ. ఇక ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ అయితే అసలు చూపించలేవు. కానీ +5 ఆల్మోస్ట్ ఆల్ ఎలిమెంట్స్ ఈ +5 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది. లేదా ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ ఇవన్నీ ఈ ఎలక్ట్రాన్స్ తీసుకోవడం కాక ఈ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తే, అవే ఇచ్చేస్తే అప్పుడు చూపించే ఆక్సిడేషన్ స్టేట్ +3. సో ఈ నైట్రోజన్ని పక్కకు పెడితే మిగతావన్నీ కామన్గా చూపించే ఆక్సిడేషన్ స్టేట్స్ ఏంటి? +3 లేదా +5, +3 లేదా +5. కానీ +3 యొక్క ఆక్సిడేషన్ స్టేట్ డౌన్ ద గ్రూప్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఆర్సెనిక్ +3, యాంటిమోనీ +3 అండ్ బిస్మత్ +3 అబ్జర్వ్ చేస్తే దేనికి ఎక్కువ స్టెబిలిటీ ఉంది? బిస్మత్ +3కి స్టెబిలిటీ ఎక్కువ ఉంది. కానీ +5 ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే వాటి యొక్క స్టెబిలిటీ తగ్గుతుంది. సో ఇది ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ. బిస్మత్ +5 కాంపౌండ్స్ అనేటివి అసలు చాలా రేర్, చాలా తక్కువ. బిస్మత్ +5 ఎందుకు చూపించదు? ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ వల్ల. ఆ 4f14 అనే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాం. అప్పుడు ఏమవుతుంది? వెరీ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ 4f ఎలక్ట్రాన్స్ వల్ల బిస్మత్లో న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ఆ హై న్యూక్లియర్ ఛార్జ్ వల్ల ఆ 6s2లో ఉన్న ఎలక్ట్రాన్స్ని అది రిలీజ్ చేయదు, ఓన్లీ 6p3నే రిలీజ్ చేస్తుంది. కాబట్టి బిస్మత్ ఈజ్ మోర్ స్టేబుల్ ఇన్ +3 బట్ నాట్ ఇన్ +5. నెక్స్ట్ నైట్రోజన్ విషయానికి వస్తే, నైట్రోజన్ చాలా ఆక్సిడేషన్ స్టేట్స్ని చూపిస్తుంది. ఎగ్జాంపుల్ -3 నుంచి +5 వరకు మధ్యలో ఉన్నవన్నీ, -3 నుంచి +5 వరకు అన్ని రకాల ఆక్సిడేషన్ స్టేట్స్ని చూపిస్తుంది. వేరియబుల్ వ్యాలెన్సీ అని అంటాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. NH3 ఫస్ట్ ఎగ్జాంపుల్, N2H4 హైడ్రోజీన్ అని అంటాం. నెక్స్ట్ హైడ్రాక్సైలమైన్ NH2OH. నెక్స్ట్ హైడ్రోజోయిక్ యాసిడ్ N3H. నెక్స్ట్ N2 నైట్రోజన్, నైట్రస్ ఆక్సైడ్ లేదా లాఫింగ్ గ్యాస్ N2O, నైట్రిక్ ఆక్సైడ్ NO, నైట్రస్ యాసిడ్ HNO2, N2O4 లేదా NO2 ఏదైనా ఒకటే ఆక్సిడేషన్ స్టేట్. లాస్ట్ నైట్రిక్ యాసిడ్ HNO3. సో ఈ ఎగ్జాంపుల్స్లో నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? ఈచ్ హైడ్రోజన్ +1 అవుతుంది. అంటే నైట్రోజన్ ఏమవుతుంది? -3 అవుతుంది. ఇక్కడ 4 హైడ్రోజన్స్ +4 అంటే 2 నైట్రోజన్స్ కలిపి -4. సో ఒక నైట్రోజన్ -2, దీంట్లో -1, దీంట్లో -1/3 ఫ్రాక్షనల్. హైడ్రోజన్ ఒకే ఎలక్ట్రాన్ ఇస్తుంది, కానీ ఆ ఒక్కటి 3 పంచుకోవాలి. సో కాబట్టి -1/3. దీంట్లో 0, దీంట్లో +1 +2 అలానే +3 +4 +5. సో +5 కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుందా నైట్రోజన్కి? ఇంపాసిబుల్. రీజన్ ఏంటి? ఏ గ్రూప్ ఇది? 5a గ్రూప్. అంటే ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5. కాబట్టి 5ని మించి అవి డొనేట్ చేయలేదు. 5 ఈజ్ మ్యాక్సిమం. మరి మినిమం ఎంత? -3. వ్యాలెన్సీ
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేటింగ్ ఇన్ బాండింగ్. అంటే నైట్రోజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేయగలుగుతుంది? సో దానికి ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3. జనరల్గా అన్ని ఎలిమెంట్స్ ఈ 5th గ్రూప్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి ఎన్ని అన్పేర్స్ ఉన్నాయి? 3 అన్పేర్స్. సో వ్యాలెన్సీ 3 అయితే కామన్, అన్నీ చూపించాల్సిందే. సో వ్యాలెన్సీ 3 అనేది కామన్ ఫర్ ఆల్. కానీ నైట్రోజన్ తప్ప మిగతా అన్ని ఎలిమెంట్స్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్, నైట్రోజన్ తప్ప మిగతా అన్ని ఎలిమెంట్స్ 3తో పాటు 5 వ్యాలెన్సీని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. 3తో పాటు 5ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే 5 బాండ్స్ మనం చూపించవచ్చు. కానీ అలా 5 బాండ్స్ నైట్రోజన్కి చూపించలేం. రీజన్, నైట్రోజన్ ఏంటి? 2s2 2p3. నైట్రోజన్ యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? నైట్రోజన్ యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 2p3. అంటే 2sలో 2 ఉన్నాయి, 2pలో 3 ఉన్నాయి. కానీ అదర్ ఎలిమెంట్స్ ఫాస్ఫరస్ తీసుకుందాం. ఫాస్ఫరస్లో ఏంటి? 3s2 3p3, 3s2 3p3. కానీ ఫాస్ఫరస్ కానీ ఆర్సెనిక్ ఇంకా మిగతా అన్ని 3d వేకెంట్ ఆర్బిటాల్స్ కూడా ఉన్నాయి. 3pతో పాటు 3d కూడా వేకెంట్ ఆర్బిటాల్ ఉన్నాయి. కానీ అలా 2d ఆర్బిటాల్ ఇక్కడ లేదు కదా. దెర్ ఈస్ నో వేకెంట్ ఆర్బిటాల్ ఇన్ నైట్రోజన్. కానీ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ ఏది తీసుకున్నా వేకెంట్ ఆర్బిటాల్స్ ఉండడం వల్ల ఈ 3sలోని ఎలక్ట్రాన్ 3dలోకి లేదా 4sలోని ఎలక్ట్రాన్ 4dలోకి వెళ్ళడం వల్ల టోటల్ మనకి ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతాయి? 5 బాండ్స్ ఫామ్ అవుతాయి. సో వ్యాలెన్సీ 5 ఇవన్నీ చూపించగలుగుతుంది. కానీ నైట్రోజన్ మ్యాక్సిమం 4 అవుతుంది, మినిమం 3 అవుతుంది. 4 ఎలా? సో వ్యాలెన్సీ మ్యాక్సిమం వ్యాలెన్సీ ఫర్ నైట్రోజన్ 4 అని అన్నాను. 4 ఎలా అవుతుందంటే ఈ పెయిర్ అండ్ 3 అన్పేర్. ఈ 3 అన్పేర్ మామూలుగా 3 బాండ్స్ చేస్తుంది కదా. కానీ 4th పెయిర్ డైరెక్ట్గా కోవలెంట్ బాండ్ ఓవర్లాపింగ్ కాదు, కానీ డొనేట్ చేయగలుగుతుంది. అంటే ఏంటి? ఒక లూయిస్ బేస్గా పనిచేసినప్పుడు దాంట్లో ఉన్న లోన్ పెయిర్ వేరే ఒక వేకెంట్ ఆర్బిటాల్కి డొనేట్ చేస్తుంది. సో ఇది కూడా ఒక 4th బాండే కదా. సో కాబట్టి నైట్రోజన్ మ్యాక్సిమం వ్యాలెన్సీ 4, మినిమం అన్నిటి యొక్క వ్యాలెన్సీ 3. సో ఇలా వ్యాలెన్సీ గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్ట్ నైట్రోజన్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ క్యాన్ ఫార్మ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 వ్యాలెన్సీ. నైట్రోజన్ కెనాట్ ఫార్మ్. రీజన్స్ అడుగుతారు ఆప్షన్స్లో. డ్యూ టు absence ఆఫ్ వేకెంట్ ఆర్బిటాల్ అని రాయాలి. డ్యూ టు absence ఆఫ్ వేకెంట్ ఆర్బిటాల్, whereas all others, phosphorus, arsenic, all others are vacant orbital. Properties of 15th group. Chemical properties of 15th group. దాంట్లో ఫస్ట్ వన్ హైడ్రైడ్స్. ఫస్ట్ వన్ ఏంటి? హైడ్రైడ్స్. హైడ్రైడ్స్ అంటే ఏంటి? 5a గ్రూప్ ఎలిమెంట్ అండ్ హైడ్రోజన్తో కంబైన్ చేస్తే వచ్చిన ప్రోడక్ట్స్. అంటే ఫార్ములా ఏముండాలి? వ్యాలెన్సీ ఎంత? 5a గ్రూప్ది వ్యాలెన్సీ 3, అంటే 3 అన్పేర్స్ ఉన్నాయి. సో ఈ 3 అన్పేర్స్ 3 హైడ్రోజన్స్తో కంబైన్ అవుతాయి. కాబట్టి ఫార్ములా ఏంటి? MH3. సో MH3లో మా M యొక్క అంటే M అంటే ఏంటి? M అంటే నైట్రోజన్ కావచ్చు, లేదా ఫాస్ఫరస్ కావచ్చు, లేదా ఆర్సెనిక్, లేదా యాంటిమనీ, లేదా బిస్మత్. సో ఈ MH3లో M అనే ఒక సెంట్రల్ ఎలిమెంట్ హైబ్రిడైజేషన్ ఏముంటుంది? దీని హైబ్రిడైజేషన్ ఇప్పుడే రాసాం కదా. ఒక లోన్ పేర్ 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఒక లోన్ పేర్ 3 బాండ్ పేర్స్. ఈ 3 హైడ్రోజన్తో కంబైన్ అయితే మనకు వచ్చే హైబ్రిడైజేషన్ sp3. సో ఇవి sp3 హైబ్రిడైజేషన్ని చూపిస్తుంది. మరి షేప్ ఏంటి? sp3 జనరల్గా టెట్రాహెడ్రల్ ఉండాలి, కానీ ఒక లోన్ పేర్ ఉన్నందుకు షేప్ ట్రైగోనల్ పిరమిడల్ ఇలా ఉంటుంది. M ఒక లోన్ పేర్, 3 బాండ్ పేర్స్. ఇది వాటి యొక్క షేప్. నెక్స్ట్, ఈ హైడ్రైడ్స్లో NH3 మాత్రమే లిక్విడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. NH3 మాత్రమే లిక్విడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. వెరాస్ ఫాస్ఫీన్ కానీ, లేదా ఆర్సీన్ కానీ, స్టిబైన్ లేదా బిస్మతీన్ ఇవి ఏవి కూడా లిక్విడ్స్ కాదు. అవి వొలటైల్ గ్యాసెస్ మాత్రమే. కాబట్టే సాల్యుబిలిటీ
కాబట్టి సాల్యుబిలిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. లిక్విడ్ కదా, ఈజీగా కరుగుతుంది కాబట్టి సాల్యుబిలిటీ అనేది తగ్గుతుంది. అంటే అమోనియాకి పెరిగింది, మిగతావి డౌన్ ది గ్రూప్ తగ్గుతుంది. ఎందుకు అమోనియా లిక్విడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది? మీకు తెలిసిన రీజనే హైడ్రోజన్ బాండింగ్ వల్ల. హైడ్రోజన్ బాండింగ్ NH3లో ఉంటుంది కాబట్టి అది ఈజీగా అది లిక్విడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈజీగా సాల్యుబుల్ అవుతుంది వాటర్లో. సో నెక్స్ట్ బాండ్ స్ట్రెంగ్త్. బాండ్ స్ట్రెంగ్త్, ఏ బాండ్ స్ట్రెంగ్త్? M ఇంకా H ఒక బాండ్ స్ట్రెంగ్త్. ఏ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది? NH బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, BH బాండ్ వీక్గా ఉంటుంది. రీజన్ ఏంటి? నైట్రోజన్ స్మాల్ అటామిక్ సైజ్ కాబట్టి స్మాల్ అటామిక్ సైజ్ ఉన్న హైడ్రోజన్తో హై స్ట్రెంగ్త్ బాండ్ ఏర్పరుస్తుంది. కానీ ఫాస్ఫరస్ సైజ్ పెద్దది కానీ హైడ్రోజన్ అంతే సైజ్ కదా. అండ్ అలా డిఫరెన్స్ చూడండి, సైజ్ డిఫరెన్స్ పెరగడం వల్ల మనకి బాండ్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఇది వీక్ బాండ్ అండ్ ఇది స్ట్రాంగ్ బాండ్ కాబట్టి బాండ్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది? బాండ్ స్ట్రెంగ్త్ కూడా డిక్రీజ్ అవుతుంది. మరి బాండ్ స్ట్రెంగ్త్ డిక్రీజ్ అయినప్పుడు ఏ మాలిక్యూల్, ఏ MH3 మాలిక్యూల్ ఈజీగా హైడ్రోజన్ని రిలీజ్ చేస్తుంది అంటే ఏంటి? రెడ్యూసింగ్ పవర్. ఏది మంచి రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది? BH3. రీజన్ ఏంటి? రెడ్యూసింగ్ పవర్ చూపించాలంటే హైడ్రోజన్ని రిలీజ్ చేయాలి. హైడ్రోజన్ ఏది ఎక్కువగా ఈజీగా రిలీజ్ చేస్తుంది? BH3. సో రెడ్యూసింగ్ పవర్ మాత్రం పెరుగుతుంది. సాల్యుబిలిటీ, బాండ్ స్ట్రెంగ్త్ తగ్గింది, రెడ్యూసింగ్ పవర్ పెరిగింది. నెక్స్ట్ వీటన్నిటిలో లోన్ పేర్ ఉంది కాబట్టి వీటిని మనం బేస్ అని పిలవచ్చు, లూయిస్ బేసెస్. సో ఆ లూయిస్ బేసిక్ నేచర్ ఏమవుతుంది? ఆ బేసిక్ నేచర్ పెరుగుతుందా తగ్గుతుందా? మనం ఏమనుకుంటామంటే నైట్రోజన్ నుంచి బిస్మత్ వరకు సైజ్ పెరుగుతుంది కదా. సో సైజ్ పెరగడం వల్ల ఈజీగా ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుందేమో అని BH3 వెరీ స్ట్రాంగ్ బేస్ అని అంటాం. కానీ ఆన్సర్ కంప్లీట్గా రివర్స్ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే NH3 స్ట్రాంగ్ బేస్. రీజన్ ఏంటి అంటే NH3లో ఈ లోన్ పేర్స్ ఉంటాయి కరెక్టే, కానీ ఈ బాండ్ పేర్స్ అంటే ఏంటి? NH ప్రతి ఒక్క బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఆ 2 ఎలక్ట్రాన్స్ నైట్రోజన్కి దగ్గరగా ఉంటాయి. రీజన్ ఏంటి? నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. కానీ అలానే బిస్మతీన్కి కంపేర్ చేయండి, BH3లో ఆ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉంటాయి ఇక్కడ, అంటే హైడ్రోజన్ వైపు ఉంటాయి. సో NH3లో ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగింది, సెంట్రల్ ఆటమ్ పైన ఎక్కువ ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి, ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగింది కాబట్టి స్టెబిలిటీ ఉండదు. ఆ స్టెబిలిటీ తెచ్చుకోవాలంటే అదేం చేయాలి? డొనేట్ చేయాలి. కాబట్టి ఈజీగా డొనేట్ చేస్తుంది. సో బేసిక్ నేచర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. మరి బేసిక్ నేచర్ డిక్రీజ్ అవుతే కోవాలెంట్ నేచర్ ఏమవుతుంది? బేసిక్ నేచర్ డిక్రీజ్ అవుతే కోవాలెంట్ నేచర్ దాని ఆపోజిట్ కదా, కోవాలెంట్ నేచర్ ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ బాండ్ యాంగిల్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ బాండ్ యాంగిల్. వీటన్నిటిలో షేప్ సేమే కదా, అలా అని బాండ్ యాంగిల్ కూడా సేమే ఉంటుందా? లేదు, బాండ్ యాంగిల్ కూడా NH3లోనే ఎక్కువ ఉంటుంది. రీజన్ సేమ్. NH3లో ఎలక్ట్రాన్స్ అని నైట్రోజన్ వైపు వెళ్ళాయి, ఈ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ కూడా నైట్రోజన్ వైపు వెళ్ళాయి. అంటే ఏంటి? ఎక్కువ ఎలక్ట్రాన్స్ సెంటర్ దగ్గరనే ఉండడం వల్ల రిపల్షన్స్ పెరిగాయి. రిపల్షన్స్ పెరిగి ఆ బాండ్స్ కొంచెం దూరంగా జరుగుతాయి స్టెబిలిటీ రావడానికి. కాబట్టి బాండ్ యాంగిల్ దీంట్లో ఎక్కువ ఉంటుంది. వేరాజ్ BH3 ఏమైంది? ఆల్రెడీ దూరం ఉన్నాయి, ఏ రిపల్షన్స్ లేవు కాబట్టి బాండ్ యాంగిల్ తక్కువ ఉంటుంది. సో బాండ్ యాంగిల్ దేంట్లో ఎక్కువ ఉంది? NH3. తక్కువ ఉంది BH3. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ జనరల్గా మాస్ పెరిగితే మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ పెరగాలి. సో PH3 నుంచి ASH3 పెరిగింది, అలానే SBH3 పెరిగింది, అలానే BH3 కూడా పెరిగింది. కానీ నేను NH3 ఎక్కడ రాయలేదు, ఎందుకు? ఎందుకంటే అది హయ్యెస్ట్, అన్నిటికంటే ఎక్కువ ఉండేది NH3కి మెల్టింగ్ పాయింట్లో. అన్నిటికంటే ఎక్కువ ఉండేది NH3 మెల్టింగ్ పాయింట్లో, బాయిలింగ్ పాయింట్ కాదు. మళ్ళీ ఆర్డర్ వేరుగా ఉంటుంది బాయిలింగ్ పాయింట్లో. సో గుర్తుపెట్టుకోండి, అమోనియాకి ఎక్కువ మెల్టింగ్ పాయింట్. రీజన్ ఏంటి అంటే
సాలిడ్, మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి, సాలిడ్ నుంచి లిక్విడ్ చేయడం. సో సాలిడ్లో అమోనియా మాలిక్యూల్స్ అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది కాబట్టి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది కాబట్టి అమోనియా యొక్క మెల్టింగ్ పాయింట్ ఎక్కువ. మరి బాయిలింగ్ పాయింట్ ఏంటి, బాయిలింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, pH 3 నుంచి ASH 3 పెరిగింది, ఫాస్ఫేట్ నుంచి ఆర్సిన్ పెరిగింది అండ్ అమోనియా దీని తర్వాత వస్తుంది. అంటే ఈ రెండింటిని బీట్ చేసి మధ్యలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అమోనియా తర్వాత మనం నార్మల్గా స్టిబైన్ అండ్ బిస్మతిన్ రాయాలి. చూడండి ఇక్కడ మధ్యలో ఉంది కానీ ఇక్కడ హైయెస్ట్ ఉంది. సో ఇక్కడ మధ్యలో ఎందుకు, సేమ్ రీజన్, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. అలా అని హైయెస్ట్ ఎందుకు లేదు, లిక్విడ్ కదా. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, లిక్విడ్ ఆల్రెడీ లిక్విడ్ టు గ్యాస్ని మార్చడం. సో లిక్విడ్ దే ఆర్ అవే, మాలిక్యూల్స్ ఆల్రెడీ ఫార్ అపార్ట్, దూరంగా ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ హైడ్రోజన్ బాండింగ్స్ లేవు కాబట్టి మధ్యలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, సాలిడ్ కదా కాబట్టి హైడ్రోజన్ బాండింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది హైయెస్ట్. సో ఇది హైడ్రేట్స్ యొక్క ప్రాపర్టీ. హైబ్రిడైజేషన్, ట్రైగోనల్ ప్లేనర్ స్ట్రక్చర్, తర్వాత ఈ ప్రాపర్టీస్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. వాటి సాల్యుబిలిటీ కానీ, బాండ్ స్ట్రెంగ్త్, రెడ్యూసింగ్ పవర్, బేసిక్ నేచర్, బాండ్ యాంగిల్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ హైడ్రైడ్స్ 5A గ్రూప్లో. నెక్స్ట్ ప్రాపర్టీ ఆక్సైడ్స్ చూద్దాం. ఆక్సైడ్స్ ఆఫ్ ఏవి 5A గ్రూప్. సో M అనేది 5A గ్రూప్ ఎలిమెంట్ అనుకుంటే ఇవి 3 టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది. ఒకటి ట్రైఆక్సైడ్, వాటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా M2O3. ఇంకొకటి టెట్రాక్సైడ్, మాలిక్యులర్ ఫార్ములా M2O4. థర్డ్ వన్ పెంటాక్సైడ్, ఫార్ములా M2O5. M2O3, M2O4, M2O5 3 టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ని తయారు చేయగలుగుతుంది. సో ఈ M2O3లో ఎగ్జాంపుల్స్ చూస్తే N2O3, P2O3, అలానే AS2O3, SB2O3, Bi2O3. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ అన్నీ నేచర్స్ సేమ్ ఉండవు. అన్ని ఆక్సైడ్స్ ఇప్పుడు సోడియం ఆక్సైడ్ బేసిక్ నేచర్ అంటాం, అలానే నైట్రోజన్ ఆక్సైడ్ అసిడిక్ అని అంటాం. సో అలానే ఈ 2 నాన్ మెటల్స్ కదా, మనం ఫస్ట్ చార్ట్ చూసాం కదా. సో N2O3 అనేది అండ్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ అనేది నాన్ మెటల్. సో నాన్ మెటల్ నుంచి మనకు వచ్చేది అసిడిక్ ఆక్సైడ్స్. కానీ ఈ రెండేంటి, మెటలాయిడ్స్ కాబట్టి ఈ రెండు తయారు చేసేది యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. నెక్స్ట్ Bi2O3 ఏంటి, మెటల్ కాబట్టి ఇది బేసిక్ ఆక్సైడ్స్. బేసిక్ ఆక్సైడ్స్. ఇది M2O3. నెక్స్ట్ M2O4. M2O4లో N2O4, P2O4, AS2O4, SB2O4, Bi2O4. ఈ రెండు స్ట్రాంగ్ అసిడిక్ ఆక్సైడ్స్. కానీ ఈ మూడు వెరీ వీక్ అసిడిక్ ఆక్సైడ్స్. వెరీ వీక్ అసిడిక్ ఆక్సైడ్స్. నెక్స్ట్ M2O5 అంటే N2O5, P2O5, AS2O5, SB2O5, Bi2O5. సో దీంట్లో ఇది వెరీ స్ట్రాంగ్ అసిడిక్ ఆక్సైడ్ అండ్ ఇది జస్ట్ స్ట్రాంగ్ అసిడిక్ ఆక్సైడ్. కానీ ఈ రెండు మాత్రం వీక్ లేదా ఓన్లీ అసిడిక్ అని పెట్టండి. ఓన్లీ అసిడిక్ ఆక్సైడ్స్. ఓకే, చూడండి నేచర్ చూడు ఎలా చేంజ్ అవుతుందో. ఫస్ట్ M2O3లో మనకి బేసిక్ ఆక్సైడ్ వచ్చింది, కానీ లాస్ట్కి వచ్చేసరికి సేమ్ బిస్మత్ పెంటాక్సైడ్ ఏంగా చెప్పుకుంటున్నాం, అసిడిక్ ఆక్సైడ్. అంటే అసిడిక్ నేచర్ అనేది దేంతో పెరుగుతుంది, వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్. ఈ M2O3లో M యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +3, దీనిది +4, దీనిది
+5 కాబట్టి ఏమవుతుంది ఆర్డర్ ఆఫ్ అసిడిక్ నేచర్ దేనిది ఎక్కువ M2O3 గ్రేటర్ దెన్ M2O4 అండ్ హైయెస్ట్ ఏంటి M2O5 హైయెస్ట్ అసిడిక్ నేచర్ దేనికి ఉంది M2O5 మరి బాండ్ స్ట్రెంగ్త్ దేని బాండ్ స్ట్రెంగ్త్ MO బాండ్ స్ట్రెంగ్త్ సో బాండ్ స్ట్రెంగ్త్ దేనికి ఉంది దీనికి ఉంది MO3లో బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ M2O3లో M2O4లో తక్కువ M2O3లో ఎక్కువ M2O4లో తక్కువ అండ్ లీస్ట్ M2O5 నెక్స్ట్ అసిడిక్ నేచర్ చూసారు కదా అలానే సర్టన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు N2OX ఉంది అది 3 కావచ్చు 4 కావచ్చు 5 కావచ్చు N2OX P2OX AS2OX మళ్ళీ SB2OX లాస్ట్ Bi2OX సో ఆర్డర్ ఆఫ్ అసిడిక్ నేచర్ మళ్ళీ దేనికి ఎక్కువ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ నేచర్ అన్నిట్లో ఆక్సిడేషన్ స్టేట్ సేమే ఉంది అలా అని ఎలా చెప్తాం ఏదైతే స్మాల్ అటామిక్ సైజ్ ఉంటుందో సెంట్రల్ ఆటమ్ దానికి అసిడిక్ నేచర్ ఎక్కువ లేదా ఏదైతే నాన్ మెటలో అది దాని యొక్క అసిడిక్ నేచర్ ఎక్కువ సో N2OX ఒక అసిడిక్ నేచర్ హైయెస్ట్ Bi2OX కన్నా N2OX దాని యొక్క అసిడిక్ నేచర్ ఎక్కువ నెక్స్ట్ ఇప్పుడు హైడ్రాలిసిస్ M2O3కి మనం వాటర్ కనుక యాడ్ చేస్తే M2O3కి వాటర్ H2O హైడ్రాలిసిస్ ఏంటి H+ ఇంకా OH- పార్టిసిపేట్ అయ్యేది కదా సో H+ దేనికి వెళ్తుంది ఆక్సిజన్ OH దీనికి సో దీనివల్ల మనకి ఏం లాభం ఇవన్నీ అసిడిక్ ఆక్సైడ్స్ అంటున్నాం కదా వాటర్లో యాడ్ చేయగానే యాసిడ్ రిలీజ్ అవ్వాలి సో M2O3 ఏం యాసిడ్ రిలీజ్ చేస్తుంది అస్ యాసిడ్స్ ఇలా షార్ట్కట్గా గుర్తుపెట్టుకోండి తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నాయి అస్ యాసిడ్స్ తయారు చేస్తుంది ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నది ఇక్ యాసిడ్స్ తయారు చేస్తుంది ఎగ్జాంపుల్ నైట్రస్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ ఫాస్ఫరస్ యాసిడ్ ఫాస్ఫరిక్ యాసిడ్ సల్ఫ్యూరస్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదైనా పేరులో ఇక్ ఉంది అంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు ఎక్కువనే అస్ ఉంది అని అంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు తక్కువనే సో M2O3 ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +3 కాబట్టి అస్ యాసిడ్స్ని తయారు చేస్తుంది అదే M2O4 ఉంది హైడ్రాలిసిస్ వల్ల మనకి అస్ అండ్ ఇక్ యాసిడ్స్ రెండు వస్తాయి వెరాజ్ M2O5 అయితే హైడ్రాలిసిస్ వల్ల ఓన్లీ ఇక్ యాసిడ్స్ వస్తాయి సో ఎగ్జాంపుల్స్ ఏంటి నైట్రస్ యాసిడ్ ఫార్ములా HNO2 లేదా ఇంకో ఎలిమెంట్ ఉంది కదా ఫాస్ఫరస్ యాసిడ్ ఫార్ములా H3PO3 ఇదేంటి M2O4 అస్ అండ్ ఇక్ అంటే నైట్రస్ యాసిడ్ ప్లస్ నైట్రిక్ యాసిడ్ లేదా ఫాస్ఫరస్ యాసిడ్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ అలానే ఇక్కడ ఏంటి ఓన్లీ నైట్రిక్ యాసిడ్ లేదా ఓన్లీ ఫాస్ఫరిక్ యాసిడ్ లేదా H3ASO4 ఆర్సెనిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ ఫామ్ అవుతాయి సో గుర్తుపెట్టుకోండి ఆక్సైడ్స్లో +3 వీక్ యాసిడ్స్ +5 స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ అమాంగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఏది స్ట్రాంగ్ యాసిడ్స్ని ప్రిపేర్ చేస్తుంది నైట్రోజన్ విల్ ఫామ్ వెరీ స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే డౌన్ ద గ్రూప్ నాన్ మెటాలిక్ నేచర్ తగ్గుతుంటే వాటి యొక్క అసిడిక్ స్ట్రెంత్ కూడా తగ్గుతుంది ఆక్సిడేషన్ స్టేట్ పెరుగుతుంటే వాటి యొక్క అసిడిక్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది థర్డ్ కెమికల్ ప్రాపర్టీ హ్యాలైడ్స్ అంటే ఏంటి హాలోజన్స్తో కంబైన్ వచ్చే ప్రోడక్ట్ హాలోజన్తో కంబైన్ అయితే 2 types ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి MX3 MX5 2 types ఆఫ్ ప్రోడక్ట్స్ ఏర్పడతాయి ట్రైహాలైడ్ పెంటాహాలైడ్ అండ్ పెంటాహాలైడ్ సో ఈ పెంటాహాలైడ్లో NX5 అనేది ఫామ్ అవ్వదు నైట్రోజన్ కెనాట్ ఫామ్ పెంటాహాలైడ్ రీజన్ చెప్పాం కదా దెర్ ఈజ్ నో ప్రెజెన్స్ ఆఫ్ వేకెంట్ డి ఆర్బిటల్ నైట్రోజన్లో వేకెంట్ డి ఆర్బిటల్ లేదు కాబట్టి ఎక్సైట్ అయ్యే ఛాన్స్ లేదు NX5 అనేది ఉండదు సో పెంటాహాలైడ్లో M అనేది ఓన్లీ ఫాస్ఫరస్ లేదా ఆర్సెనిక్ లేదా యాంటిమోనీ లేదా బిస్మత్ కానీ ఇక్కడ M అనేది నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సెనిక్ యాంటిమోనీ
లేదా బిస్మత్. ఇక్కడ MX3 హైబ్రిడైజేషన్ ఏంటి? sp3 హైబ్రిడైజేషన్ విత్ ట్రైగోనల్ ప్లేనార్. మరి అక్కడ 5 బాండ్స్ ఉన్నాయి. sp3d హైబ్రిడైజేషన్ విత్ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. అండ్ ఇవి లోన్ పేర్ ఉన్నందుకు దీస్ విల్ యాక్ట్ యాజ్ లూయిస్ బేసెస్. కానీ ఇది అలా పని చేయలేవు. రీజన్ ఏంటి? లోన్ పేర్స్ లేవు. దీస్ కెన్ యాక్ట్ యాజ్ లూయిస్ బేసెస్ బట్ దీస్ కెనాట్ యాక్ట్ యాజ్ లూయిస్ బేసెస్. నెక్స్ట్ ఈ NX3లో NX3 అంటే ఏంటి? NF3 ఉండొచ్చు, NCl3 ఉండొచ్చు, NBr3 లైక్ దట్ ఉండొచ్చు కదా. ఓన్లీ NF3 స్టేబుల్. NF3 మాత్రమే స్టేబుల్. మిగతా అన్ని NX బాండ్స్ వీక్ కాబట్టి మిగతా హ్యాలైడ్స్ స్ట్రాంగ్ కావు. అంటే మనకి దొరకడం చాలా తక్కువ. NCl3, NBr3, NI3 అలాంటివి ఎగ్జిస్ట్ అవ్వడం తక్కువ. స్టేబుల్, ఓన్లీ స్టేబుల్ హ్యాలైడ్ ట్రై హ్యాలైడ్ ఏంటి? NF3. అండ్ MX3లో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? MD+3. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? MD+5. కాబట్టి ఇది లెస్ కోవాలెంట్ అంట. ఇది లెస్ కోవాలెంట్. ఇదేంటి? హైలీ కోవాలెంట్ నేచర్. అలానే ఇది కోవాలెంట్, ఇది అయానిక్ అనకండి. రెండు కోవాలెంటే, కానీ దిస్ ఈజ్ లెస్ కోవాలెంట్, దట్ ఈజ్ హైలీ కోవాలెంట్. దీంట్లో కోవాలెంట్ అన్నాం కాబట్టి ఒక ఎక్సెప్షన్ ఉంది. BiF3 బిస్మత్ మెటల్ హై ఎలక్ట్రోపాజిటివ్ ఈ గ్రూప్లో. ఫ్లోరిన్ నాన్ మెటల్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. పీరియాడిక్ టేబుల్లోనే దొరికే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో వీటి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ కంప్లీట్గా అయానిక్ ఉంటుంది కదా. సో BiF3 ఒక్కటి అయానిక్ తప్ప మిగతావన్నీ కోవలెంట్ కాంపౌండ్స్. కానీ అక్కడ అన్నిటికీ అన్ని కోవలెంట్ కాంపౌండ్సే. ఈ MX3ని హైడ్రాలసిస్ చేస్తే ఎలాంటి కాంపౌండ్స్ వస్తాయి చూద్దాం. సో హైడ్రాలసిస్ ఆఫ్ MX3. సో ఫస్ట్ NCl3 అనే ఎగ్జాంపుల్ చూద్దాం. NCl3కి హైడ్రాలసిస్ చేస్తే ఇది H+OH- కదా. నైట్రోజన్ అండ్ క్లోరిన్లో ఏది ఎలక్ట్రోనెగటివ్? నైట్రోజన్ ఈజ్ ఎలక్ట్రోనెగటివ్, క్లోరిన్ ఈజ్ ఎలక్ట్రోపాజిటివ్. సో నెగిటివ్ కాబట్టి హెచ్ని తీసుకోవాలి, పాజిటివ్ కాబట్టి OHని తీసుకోవాలి. సో నెగిటివ్ H తీసుకుంటే ఏమవుతుంది? NH3 అయ్యింది. ప్లస్ Cl ప్లస్ ఇంకా OHని తీసుకుంటే ఏమైంది? HOCl అయ్యింది. నెక్స్ట్ PCl3 చూద్దాం. PCl3 కనుక హైడ్రాలసిస్ చెందితే ఇక్కడ కంప్లీట్ రివర్స్ అవుతుంది. చూడండి, PCl3 లేదా ASCl3 ఏది తీసుకున్నా ఇప్పుడు ఇది పాజిటివ్, క్లోరిన్ నెగిటివ్. ఫాస్ఫరస్ పాజిటివ్, ఎలక్ట్రోపాజిటివ్, క్లోరిన్ ఎలక్ట్రోనెగటివ్. కాబట్టి H ప్లస్ క్లోరిన్కి వెళ్ళి HCl ఫామ్ అవుతుంది. OH ఫాస్ఫరస్ లేదా ఆర్సెనిక్ వెళ్ళి H3PO3 ఫామ్ అవుతుంది, లేదా H3ASO3 ఫామ్ అవుతుంది. అంటే ఈ రెండు ఒకే టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని చేస్తాయి. అలానే SbCl3 లేదా BiCl3ని తీసుకుంటే హైడ్రాలసిస్ వెరీ వీక్, రివర్సిబుల్ ప్రాసెస్. మనకి ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. SbOCl లేదా BiOCl అనే ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది, ప్లస్ HCl రిలీజ్ అవుతుంది. SbOCl లేదా BiOCl ఇవి హైడ్రాలసిస్. అంటే ఈ రెండు కలిపి ఒక సెట్ ఆఫ్ రియాక్షన్స్ రాయొచ్చు. ఈ రెండు ఒక సెట్, బట్ నైట్రోజన్ కంప్లీట్గా డిఫరెంట్. అమోనియా ఇంకా HOCl హైపోక్లోరస్ యాసిడ్ ఫామ్ అయింది. సో MX5లో చూద్దాం. MX5లో హైడ్రాలసిస్ అయితే ఏదైనా సరే, అన్ని ఎన్ లేదు కదా దీంట్లో. సో ఇవి ఏవైనా హైడ్రాలసిస్ చెందితే మనకు వచ్చేది H3MO4 అంటే ఏంటి? ఇక్ యాసిడ్స్ వస్తున్నాయి. H3MO4
H3MO4 ప్లస్ HX. ఈ 2 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ MX3 లూయిస్ బేసెస్గా పనిచేస్తాయి, కానీ లూయిస్ బేసెస్గా పనిచేయవు. దేనిగా పనిచేస్తాయి? లూయిస్ యాసిడ్స్గా పనిచేయగలుగుతాయి. లూయిస్ యాసిడ్స్గా పనిచేయగలుగుతాయి. ఎందుకు? వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. ఈ ఫాస్ఫరస్, ఆర్సెనిక్ ఏవి తీసుకున్నా వీటిలో వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది కదా, కాబట్టి ఇవి లూయిస్ యాసిడ్స్గా పనిచేస్తాయి. ఇక్కడ లూయిస్ బేసెస్ పనిచేస్తాయి కరెక్టే, కానీ వాటికి లూయిస్ యాసిడ్స్గా పనిచేసే తత్వం కూడా ఉంటుంది. ఎక్కువ బేసెస్, కొంచెం లూయిస్ యాసిడిక్ నేచర్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ PCl3 లేదా ASF3, ASCl3 ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ లూయిస్ యాసిడ్గా కూడా పనిచేస్తాయి. సేమ్ రీజన్, వేకెంట్ ఆర్బిటాల్ వీటిలో కూడా ఉంటుంది కదా, కాబట్టి లూయిస్ యాసిడ్స్గా పనిచేస్తాయి. కానీ NH3 మాత్రం ఓన్లీ లూయిస్ బేస్, అది ఎప్పటికీ యాసిడ్గా పనిచేయదు. సో ఇవి డిఫరెన్సెస్ MX3 అండ్ MX5కి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ నోట్ గుర్తుపెట్టుకోండి. PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అది సాలిడ్ స్టేట్లో డైమర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్టు ఎలా? అయానిక్ ఫామ్లో. సో ఆ ఫార్ములా ఏంటి? PCl4 ప్లస్ PCl6 మైనస్, ఒక క్యాటయాన్ ఒక యానయాన్. దీని హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3, దీనిది వచ్చేసి sp3d2. వెరాస్ PBr5 ఉంది అనుకుంటే, PBr5 ఇది కూడా సాలిడ్లో మోనోమర్, అంటే ఒకే మాలిక్యూల్ మోనోమర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే స్పెషల్ ఏంటి? కాకపోతే ఇది అయానిక్ ఫామ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది కూడా అయానిక్ ఫామ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫార్ములా ఏంటి? PBr4 ప్లస్ Br మైనస్, PBr4 ప్లస్ Br మైనస్. ఇది ఒక ఇంపార్టెంట్ నోట్, హ్యాలైట్స్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ నైట్రోజన్. సో నైట్రోజన్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? నైట్రోజన్ మాలిక్యులర్ ఫార్ములా N2. ఆర్డర్లెస్, టేస్ట్లెస్. నైట్రోజన్ గాలిలోనే ఉంటుంది కదా, ఏమైనా టేస్ట్ ఉంటుందా? ఉండదు కదా, కాబట్టి ఇది స్మెల్ కూడా ఉండదు. సో ఆర్డర్లెస్ అంటాం, టేస్ట్లెస్ అంటాం. అండ్ దాని ఇన్నర్ట్ గ్యాస్ అని కూడా అంటాం. స్పెషల్ ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే, ఇది హైలీ ఇనర్ట్, ఎక్కువగా రియాక్ట్ అవ్వదు. హైలీ ఇనర్ట్. ఎందుకు ఇంత రియాక్ట్ అవ్వదు? రీజన్, నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంది. దాని యొక్క బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ, కాబట్టి దాని మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ కూడా ఎక్కువనే. సో అంత ఎక్కువ బాండ్ స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి తొందరగా రియాక్షన్లో పార్టిసిపేట్ అవ్వదు. ఇనర్ట్ గ్యాస్ అని అంటాం. కాబట్టి ఈ గ్యాస్నే మనం ప్యాకింగ్ ఇండస్ట్రీలో ఈ లేస్, చిప్స్ ప్యాకెట్ ఇలాంటివి ఉంటాయి కదా, అది ఆ వెయిట్ మనకి దేని నుంచి వస్తుంది? N2. ఇనర్ట్. ఆక్సిజన్ అయితే రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, నైట్రోజన్ రియాక్ట్ అవ్వదు, కాబట్టి ఫిల్లింగ్కి మనం N2నే యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వీటి యొక్క ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు? జస్ట్ ఎయిర్ నుంచే ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ ఎయిర్లోనే ఎయిర్ తీసుకొని ఆక్సిజన్ని, N2ని, మిగతా గ్యాసెస్ని సపరేట్ చేసి లిక్విఫై చేయాలి. సెకండ్ ప్రిపరేషన్ అమోనియం క్లోరైడ్ aqueous సొల్యూషన్ ప్లస్ సోడియం నైట్రైట్ aqueous సొల్యూషన్. ల్యాబొరేటరీ మెథడ్ ఇది, గుర్తుపెట్టుకోండి. ల్యాబొరేటరీ మెథడ్ హీట్ చేస్తే యాడ్ చేస్తే మనకు వచ్చేది N2 ప్లస్ H2O అండ్ NaCl. నెక్స్ట్ మెథడ్ అమోనియం డైక్రోమేట్. ఇది ఇంపార్టెంట్. అమోనియం డైక్రోమేట్ని స్ట్రాంగ్గా హీట్ చేస్తే, డెల్టా సింబల్ ఏంటి? హీటింగ్. స్ట్రాంగ్గా హీట్ చేస్తే మనకు వచ్చేది N2 ప్లస్ H2O ప్లస్ Cr2O3, క్రోమిక్ ఆక్సైడ్. N2 ప్లస్ H2O ప్లస్ Cr2O3. నెక్స్ట్ బేరియం అజైడ్. అజైడ్ అంటే N3 మైనస్. బేరియం ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉండాలి, కాబట్టి బేరియం అజైడ్ ఫార్ములా
BaN2 టేకన్ ట్వైస్, లేదా సోడియం అజైడ్ NaN3. సో బేరియం అజైడ్ లేదా సోడియం అజైడ్ వీటిని కూడా స్ట్రాంగ్ హీట్ చేస్తే మనకి N2 ఫామ్ అవుతుంది, ప్లస్ ఓన్లీ బేరియం లేదా ఓన్లీ సోడియం రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ప్యూర్ N2 లభిస్తుంది కాబట్టి ఎక్కువ శాతం మనం ఈ మెథడ్కి డిపెండ్ అవుతాం. ప్యూర్ N2 ఎందుకు? మిగతావి చూడండి, బేరియం లేదా సోడియం మెటల్స్ కదా, అది కింద ఈజీగా డిపాజిట్ అయ్యి మిగతా మొత్తం కంటైనర్లో ఏం మిగులుతుంది? N2 గ్యాస్ మిగులుతుంది. కాబట్టి ఇది ఈజియెస్ట్ మెథడ్ టు ప్రిపేర్ N2. నెక్స్ట్ 2 moles ఆఫ్ అమోనియాకి క్యూప్రిక్ ఆక్సైడ్ CuO యాడ్ చేసి హీట్ చేసిన మనకి N2 అండ్ కాపర్ సపరేట్ అయిపోతుంది. దెన్ వేపర్ కూడా సపరేట్ చేసేస్తే N2 ఫామ్ అవుతుంది. ఇది ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ N2. ప్రాపర్టీస్ ఆఫ్ N2 చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ N2 జనరల్గా N2 ఇన్నట్ అని చెప్పుకున్నాం కదా, మరి ప్రాపర్టీస్ ఏంటి? హై కండిషన్స్, వెరీ హై టెంపరేచర్లో అది రియాక్ట్ కావాల్సిందే. సో N2 అన్ని రకాల మెటల్స్ అండ్ నాన్ మెటల్స్తో రియాక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ అల్యూమినియం, బోరాన్, లిథియం, మెగ్నీషియం, O2, H2, X2, కాల్షియం కార్బైడ్, బేరియం కార్బైడ్. ఇవి చూద్దాం. కాల్షియం కార్బైడ్, బేరియం కార్బైడ్. పై 4 మెటల్స్, మిగతావి నాన్ మెటల్స్, ఈ 2 కాంపౌండ్స్. సో ఫస్ట్ అల్యూమినియంతో రియాక్ట్ అయితే అల్యూమినియం నైట్రైడ్, ఫార్ములా ఏంటి? AlN. అల్యూమినియం వ్యాలెన్సీ 3, నైట్రోజన్ వ్యాలెన్సీ కూడా 3 కదా, కాబట్టి అల్యూమినియం నైట్రైడ్ AlN. నెక్స్ట్ బోరాన్ నైట్రైడ్, బోరాన్ వ్యాలెన్సీ కూడా 3నే. సో కాకపోతే హై టెంపరేచర్ వద్ద అది పాలిమర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లిథియం నైట్రైడ్, లిథియం వ్యాలెన్సీ 1 కానీ నైట్రోజన్ వ్యాలెన్సీ 3, కాబట్టి ఫార్ములా Li3n. మెగ్నీషియం వ్యాలెన్సీ 2 కానీ నైట్రోజన్ వ్యాలెన్సీ 3, కాబట్టి ఫార్ములా Mg3n2. ఇప్పుడు ఆక్సిజన్తో అంత ఈజీగా రియాక్ట్ అవ్వదు. హై ఎలక్ట్రిక్ ఆర్క్ డిశ్చార్జ్ కాదు, ఎలక్ట్రిక్ ఆర్క్ వద్ద, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఆక్సిజన్ని మనం పాస్ చేస్తే అప్పుడు NO వచ్చే ఛాన్స్ ఉంది. NO నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ H2తో ఇది కూడా రివర్సబుల్ ప్రాసెసే, అమోనియా ఫామ్ అవుతుంది. కానీ X2తో NX3 డైరెక్ట్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కాల్షియం అసిటలైడ్ అయితే CaNCN, దీని పేరేంటి? కాల్షియం సయనమైడ్, సయనమైడ్ ప్లస్ కార్బన్ 2 వస్తాయి. ఈ రెండింటిని కలిపి కాల్షియం సైనమైడ్ అండ్ కార్బన్ టుగెదర్ని కలిపి మనం నైట్రోలిమ్ అని పిలుస్తాం. నైట్రోలిమ్. నెక్స్ట్ లాస్ట్ వన్ బేరియం కార్బైడ్, ఓన్లీ బేరియం సయనైడ్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రోజన్. అమోనియా ఫార్ములా NH3, హైబ్రిడైజేషన్ sp3, యాక్ట్స్ యాజ్ లూయిస్ బేస్. మరి షేప్ ఏంటి? ట్రైగోనల్ పిరమిడల్. నెక్స్ట్ అమోనియా కలర్లెస్ గ్యాస్. పాయిజనస్ కాదు, కాకపోతే స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. అది కలర్లెస్ గ్యాస్ బట్ నాట్ పాయిజనస్, స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. ఇట్ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ స్మెల్, పంజెంట్ ఆర్డర్ అని కూడా అంటాం. అండ్ అమోనియా బోత్ సాలిడ్ స్టేట్లో కానీ లిక్విడ్ స్టేట్లో కానీ ఇట్ హ్యాస్ హైడ్రోజన్ బాండింగ్. సో ప్రిపరేషన్స్ ఏంటి చూద్దాం. యూరియా అంటే NH2CO NH2కి వాటర్ యాడ్ చేసి హీట్ చేస్తే
మనకి ఫస్ట్ అమోనియం కార్బోనేట్ వస్తుంది. అమోనియం కార్బోనేట్ ఫర్దర్ హీట్ చేస్తే ఇది అమోనియా, వాటర్ అండ్ CO2గా విడిపోతుంది. సో ఇదొక మెథడ్. నెక్స్ట్ మెథడ్ అమోనియం క్లోరైడ్ ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్. అమోనియం క్లోరైడ్ ప్లస్ కాల్షియం ఆక్సైడ్ వార్మ్ కండిషన్ కనుక మెయింటైన్ చేస్తే మనకి అమోనియా ప్లస్ కాల్షియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ఫామ్ అయింది. లేదా అమోనియం క్లోరైడ్కి సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసినా సరే మనకి అమోనియా, సోడియం క్లోరైడ్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. లేదా అమోనియం సల్ఫేట్కి సోడియం హైడ్రాక్సైడ్ కనుక యాడ్ చేస్తే అమోనియా ఫామ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం సాల్ట్ ఫామ్ అవుతుంది? కాల్షియం, కాబట్టి కాల్షియం క్లోరైడ్, ఇది సోడియం క్లోరైడ్, ఇప్పుడు సోడియం సల్ఫేట్ ఫామ్ అవ్వాలి. సో Na2SO4 ప్లస్ ఆఫ్ కోర్స్ వాటర్. నెక్స్ట్ కాల్షియం సైనమైడ్ అన్నాం కదా, CaNCN. కాల్షియం సైనమైడ్ కానీ లేదా అల్యూమినియం నైట్రైడ్ లేదా బోరాన్ నైట్రైడ్ లేదా లిథియం నైట్రైడ్, మెగ్నీషియం నైట్రైడ్, ఏదైనా నైట్రైడ్ తీసుకొని హైడ్రాలసిస్ చేసినా మనకి అమోనియా ఫామ్ అవుతుంది. ప్లస్ అల్యూమినియం అయితే అల్యూమినియం హైడ్రాక్సైడ్గా రిలీజ్ అవుతుంది. కాల్షియం సైనమైడ్ అయితే కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. అదే బోరాన్ నైట్రైడ్, మెగ్నీషియం నైట్రైడ్ అయితే బోరాన్ BOH టేకెన్ థ్రైస్, కానీ అలా రాయకూడదు మనం, H3BO3 అంటే బోరిక్ యాసిడ్, H3BO3 ఫామ్ అవుతుంది అనాలి. లేదా మెగ్నీషియం కదా, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో ఇది హైడ్రాలసిస్ వల్ల మనకు వచ్చే అమోనియా ప్లస్ అదర్ ప్రోడక్ట్స్ ఏదైనా డిపెండ్స్. అల్యూమినియం నైట్రైడ్ తీసుకుంటే అల్యూమినియం హైడ్రాక్సైడే వస్తుంది. సో లేదా ఏదైనా నైట్రైట్ ఆర్ నైట్రేట్ సాల్ట్ని మనం రెడ్యూస్ చేస్తే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ జింక్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ రెడ్యూస్ చేస్తే అప్పుడు కూడా అమోనియా రిలీజ్ అవుతుంది, ఫార్మింగ్ జింక్ టెట్రాహైడ్రాక్సైడ్ యాజ్ ఏ కాంప్లెక్స్. సో ఇవన్నీ ప్రిపరేషన్స్ ఆఫ్ అమోనియా. ప్రిపరేషన్ ఇంకొక హైపర్ ప్రాసెస్, ఇది మీకు తెలిసిందే, N2+3H2 ఇన్ ఈక్విలిబ్రియం విత్ 2NH3. ఇది ఎన్నోసార్లు నేర్చుకున్నారు. దీంట్లో క్యాటలిస్ట్ ఏంటి? ఐరన్. మరి ప్రమోటర్ ఏంటి? మాలిబ్డినం. అయితే ఈ ప్రమోటర్ ప్లేస్లో మనం అల్యూమినా లేదా పొటాషియం ఆక్సైడ్ని కూడా యూస్ చేయొచ్చు. ఐదర్ మాలిబ్డినం యూస్ చేయండి లేదా అల్యూమినా ఆర్ పొటాషియం ఆక్సైడ్. ఇంకొకటి, దీంట్లో ఏదైనా మాయిశ్చర్ ఫామ్ అయితే ఈ ప్రిపరేషన్లో ఎక్కువ శాతం మనం అమోనియా ప్రిపేర్ చేసేది హైపర్ ప్రాసెస్లో. ఒకవేళ మాయిశ్చర్ కనుక ఫామ్ అయితే ఆ మాయిశ్చర్ని దేంతో యూజ్ చేస్తాం, దేంతో తీసేస్తాం? క్విక్ లైమ్తో తీసేస్తాం. ఆ క్విక్ లైమ్ ఫార్ములా ఏంటి? CaO. వేరే కాంపౌండ్స్ కూడా ఉన్నాయి, CaCl2, H2SO4 లేదా ఫాస్ఫరిక్ యాసిడ్. ఇవన్నీ కూడా డీహైడ్రేటింగ్ ఏజెంటే. ఇవన్నిటితో కూడా మనం వాటర్ని తీయొచ్చు. కానీ ఈ 3 లేదా P2O5 కూడా యూజ్ చేయొచ్చు, లేదా ఈ 4 మనం వాడకూడదు. రీజన్, ఇవి అమోనియాతో రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఓన్లీ క్విక్ లైమ్తోనే మనం అక్కడ వచ్చే మాయిశ్చర్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇవి ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ అమోనియా. ప్రాపర్టీస్ ఆఫ్ అమోనియా చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ అమోనియా. ఫస్ట్ వన్, అమోనియా వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. రీజన్, హైడ్రోజన్ బాండింగ్. సాల్యుబుల్ అయ్యి ఏం రిలీజ్ చేస్తుంది? అమోనియం అయాన్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్. సో హైడ్రాక్సైడ్ అయాన్ ఆ సొల్యూషన్లో పెరుగుతున్నాయి అంటే ఏంటి? ఆల్కలైన్ నేచర్ పెరుగుతుంది, బేసిక్ నేచర్. అంటే మనం ఎటువంటి సొల్యూషన్ని తయారు చేసాం? బేసిక్ సొల్యూషన్ని తయారు చేసాం. సో బేసిక్ సొల్యూషన్ని తయారు చేసాం. అదే అమోనియా జింక్ సల్ఫేట్తో కనుక ట్రీట్ చేస్తే మనకి జింక్ హైడ్రాక్సైడ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, ప్లస్ అమోనియం సల్ఫేట్ కూడా ఫామ్ అవుతుంది. యానయాన్ ఏంటి? సల్ఫేట్ కదా, కాబట్టి అమోనియం సల్ఫేట్. లేదా ఫెర్రిక్ క్లోరైడ్తో కనుక ట్రీట్ చేస్తే
సేమ్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్, ఒక బ్రౌన్ ప్రెసిపిటేట్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్. ఇదేంటి, ఇది వైట్ ప్రెసిపిటేట్. జింక్ కలర్ ఉండదు, ఎందుకు, అన్పేర్స్ లేవు, కానీ దీనికి అన్పేర్స్ ఉన్నాయి కదా. సో బ్రౌన్ ప్రెసిపిటేట్. సో బ్రౌన్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ప్లస్ అమోనియం క్లోరైడ్, అమోనియం క్లోరైడ్ NH4Cl. లేదా ఈ అమోనియాకి క్యూప్రిక్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్ రెండిట్లో ఏదైనా మనం యాడ్ చేస్తే N2 గ్యాస్ రిలీజ్ అవుతుంది విత్ PB ఆర్ కాపర్, విత్ PB ఆర్ కాపర్, ఓన్లీ లెడ్, ఓన్లీ కాపర్. లేదా అమోనియా విత్ హాలోజన్, విత్ క్లోరిన్ అనుకుందాం. ఏదైనా హాలోజన్ ఎందుకు, క్లోరిన్ ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, దీంట్లో ఒకవేళ అమోనియా ఎక్సెస్ తీసుకుంటే అప్పుడు మనకు వచ్చేది N2 ప్లస్ NH4Cl. కానీ క్లోరిన్ ఎక్సెస్గా తీసుకుంటే మనకి ఫామ్ అయ్యేది NCl3 ప్లస్ HCl. NCl3 హ్యాలైడ్స్ చెప్పుకున్నాం కదా, sp3 హైబ్రిడైజేషన్, ట్రైగోనల్ పిరమిడల్ స్ట్రక్చర్, ట్రైగోనల్ పిరమిడల్ స్ట్రక్చర్. నెక్స్ట్ అమోనియా ఇంకా కార్బన్ డయాక్సైడ్ యాడ్ చేసి హీట్ చేస్తే ఫస్ట్ మనకు వచ్చేది అమోనియం కార్బమేట్, అమోనియం కార్బమేట్. దీన్ని స్ట్రాంగ్గా హీట్ చేస్తే యూరియా ఫామ్ అవుతుంది. అంటే యూరియా ఇలా మనం ప్రిపేర్ చేస్తాం, యూరియా. నెక్స్ట్ అమోనియాకి బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటి, CaOCl2 యాడ్ చేసిన మనకి ఫామ్ అయ్యేది N2 సాల్ట్, కాల్షియం క్లోరైడ్ ప్లస్ వాటర్. ఇంకొక ఇంపార్టెంట్ వన్, అమోనియాలో లోన్ పేర్స్ ఉన్నాయి, కాబట్టి డొనేట్ చేసే టెండెన్సీ ఉంది, కాబట్టి అది మంచి లైగాండ్గా కూడా పనిచేస్తుంది. సో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్తో కనుక అమోనియాని మనం ట్రీట్ చేస్తే, అమోనియా ట్రీట్ చేయకముందుకు ఇది లైట్ బ్లూ కలర్ సొల్యూషన్, కానీ అమోనియాతో ట్రీట్ చేయగానే మనకి ఒక కాంప్లెక్స్ ఏర్పడుతుంది. CuNH3 టేకన్ 4+2. కలర్ ఏంటి, డార్క్ బ్లూ కలర్, ఇది డార్క్ బ్లూ కలర్. సేమ్ అమోనియాని మనం సిల్వర్ క్లోరైడ్ ఏంటి, అక్వస్ సొల్యూషన్ కాదు, దీని లెక్క అక్వస్ సొల్యూషన్ కాదు, అదొక సాలిడ్, అదొక ప్రెసిపిటేట్, కోవలెంట్ సాల్ట్ కదా, కాబట్టి కరిగిపోదు. సో సిల్వర్ క్లోరైడ్ సాలిడ్కి కనుక యాడ్ చేస్తే ఇమీడియట్గా వైట్ కలర్ సాల్ట్, ఆ వైట్ కలర్ ప్రెసిపిటేట్ కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయి మనకి ఒక కాంప్లెక్స్, కలర్లెస్ కాంప్లెక్స్ని ఇస్తుంది. దాని ఫార్ములా ఇదేంటి, ఇది వైట్ కలర్ ప్రెసిపిటేట్, కానీ ఇదేంటి ప్రెసిపిటేట్ కాదు, ఇది సాల్యుబుల్ కాంప్లెక్స్ అన్నమాట, సాల్యుబుల్ కాంప్లెక్స్. సో ఇవి లైగాండ్ బిహేవియర్ ఆఫ్ అమోనియా, ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ అమోనియా.